ఒంగోలు నగరంలోని గాంధీ పార్క్లో పునః ప్రతిష్ఠ చేసిన రావి చెట్టు చిగురించింది. రోడ్ల విస్తరణలో భాగంగా ఆగస్టు 30వ తేదీ సమీపంలో ఉన్న రావి చెట్టును తొలగించారు. రావి చెట్టు తొలగింపును కొంతమంది వివాదం చేశారు. విషయం తెలుసుకున్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిరసన తెలుపుతున్న వారితో మాట్లాడారు. తొలగించిన రావి చెట్టును సమీపంలో కొన్ని అడుగుల దూరంలో ఉన్న గాంధీ పార్కులో పునః ప్రతిష్ఠ చేయించారు. ప్రముఖ వేద పండితుడు మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో శాంతి హోమం జరిపించారు. సరిగ్గా నెల రోజులు తిరక్క ముందే రావి చెట్టు చిగురించింది. దాంతో ఆ ప్రాంత ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిగురించిన రావి చెట్టును డివిజన్ కార్పొరేటర్ ఆదిపూడి శాండిలియా పరిశీలించారు. మంచి మనసుతో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తీసుకున్న నిర్ణయానికి రావి చెట్టు చిగురించి అందరికీ మంచి చేస్తుందంటూ తెలిపారు. దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు ఇక్కడ శుభకార్యాలు చేసుకునే వారికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించనున్నట్లు కార్పొరేటర్ శాండిలియా మీడియాకు వివరించారు. ముందుగా ఒంగోలు నగర ప్రజలకి అట్లనే మన గౌరవ శాసనసభ్యులు పెద్దలు దామచర్ల జనార్దన్ గారికి, మా నగరపాలక సంస్థ అధికారులకి, కమిషనర్ గారికి కానీ, ఇంజనీరింగ్ స్టాఫ్కి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ రావి చెట్టు పునఃప్రతిష్ఠ అనే సందర్భంగా మనం ఇవాళ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే కరెక్ట్గా పోయిన నెల 30వ తారీఖు ఈ చెట్టుని అక్కడి నుంచి తొలగించడం జరిగింది. ఆ రోజున ప్రజలందరూ కూడా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి విశ్వ హిందూ పరిషత్ వారు కానీ ఇక్కడున్న కొంతమంది ప్రజలందరూ కూడా వచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నించిన సందర్భంలో మేము అందరం కూడా, కమిషనర్ గారు, నేను అందరం కూడా ప్రయత్నించినా కూడా ఆగనటువంటి సందర్భంలో మన ఎమ్మెల్యే గారు ఆయన సొంతగా ఆయన చొరవ తీసుకొని మన బ్రహ్మశ్రీ దక్షిణామూర్తి గారిని, పంటపల్లి దక్షిణామూర్తి గారిని ఆయన స్వయంగా తీసుకుని వచ్చి ఈ చెట్టు యొక్క ప్రాశస్తాన్ని అవన్నీ కూడా ప్రజలకి ఆ రోజు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ చెట్టుని ఎవరు కూడా మేము ఆ రోజు దీన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడానికే తీసాం, కానీ ఆ చెట్టుని పూర్తిగా నిర్మించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదని కూడా ఇంకో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంచి మనసు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కానీ, వారి సతీమణి గారు కానీ, వారికి హిందువులన్నా, హిందూ భావాలన్నా, దేవుళ్ళన్నా కూడా వాళ్ళకి అత్యంత గౌరవం. వారు దానికి ఆయన ఆ రోజు చాలా, ఆయన పొద్దు నుంచి కూడా ఈ చెట్టు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసినా కూడా ఆయన చాలా టెన్సివ్గా ఫీల్ అయ్యి మమ్మల్ని అందరం పిలిచి దీనికి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని బతికించాలి, మనం దీనికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేయమని చెప్పి మమ్మల్ని పురమాయించడం జరిగింది. అట్లనే దక్షిణామూర్తి గారు ఆదేశించిన ప్రకారం ఇక్కడ ఈ చెట్టును తీసుకొచ్చి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి దానికి కావాల్సిన శాంతి హోమం కానీ, దానికి యజ్ఞ యాగాదులు కానీ అన్నీ కూడా ఇక్కడ జరిపి ఆ చెట్టుని మళ్ళా పునఃప్రతిష్ఠ చేసింది మంచి మనసుతో చేసినటువంటి వ్యక్తి మన జనార్దన్ గారు. కాబట్టి అట్లనే ఇక్కడున్న ప్రజలు కూడా అందరూ కూడా మంచివాళ్ళు. ఎందుకంటే 35 డివిజన్, 36 డివిజన్లు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని ఎంతో నమ్మకంతో ఒక దేవుళ్ళగా దాన్ని ప్రార్థిస్తున్నటువంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఆ దేవుడి కృపతోటి ఆ చెట్టు మళ్ళా ఇవాళ చిగురించి మళ్ళా దానికి పూర్వవైభవం రాబోతుందని చెప్పి తెలియజేయడానికి ఎంతో గర్విస్తున్నాం. ఎందుకంటే ఈ మొత్తం క్రెడిట్ అంతా కూడా మన ఎమ్మెల్యే గారికి చెందుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి హిందువుల మనోభావాలు ఎటువంటి పరిస్థితుల్లో దెబ్బతీసే చర్యలు మన ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో ఆ చెట్టు రోడ్డు మధ్యలో ఉండేది, ఇవాళ అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే గారు ఈ రోడ్డుని దరిదాపులు 80 అడుగుల రోడ్డుగా విస్తరించేటువంటి కార్యక్రమంలో ఆ చెట్టు రోడ్డు మధ్యలో ఉండి ట్రాఫిక్ కూడా ఎంతో అంతరాయం కలిగిస్తున్నా కూడా దానికి ఉన్నటువంటి ప్రాశస్తాన్ని దృష్టిలో ఉంచుకొని దాని దొలికి మేము వెళ్ళలేదు. కాకపోతే ఆ రోజు అక్కడ పూజలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు గట్టిగా 10 మంది కూడా నుంచొని చేసుకునేటువంటి వసతి లేని సందర్భం అది. ఎందుకంటే ఏ ఎండ వచ్చినా వాన వచ్చినా కూడా అక్కడ వాళ్ళకి నిలువ లేకుండా ఆ రోడ్డు మీదే కార్యక్రమం చేసుకోవాల్సి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ పార్కులో దీన్ని పునఃప్రతిష్ఠ చేయడం వల్ల ఇక్కడికి దరిదాపులు 100 మంది పైన వచ్చినా కూడా ఈ వారు చేసుకోవాల్సిన కార్యక్రమాలను కూడా సవ్యంగా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అటువంటి అవకాశం కలిగించినటువంటి సదుపాయాలన్నీ కూడా ఇక్కడ కలిగించమని గౌరవ శాసనసభ్యులు మన కమిషనర్ గారికి కానీ మాకు కానీ ఆదేశించారు. వాటికి అన్నిటి కూడా వర్క్స్ కూడా స్టార్ట్ చేశాం.
దీనికి ఒక గుడిలాగా ఈ రావి చెట్టు చుట్టుపక్కల ప్రాంతానంతా కూడా ఒక టెంపుల్ వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడ దేవుడి బొమ్మలు కానీ అన్నీ కూడా ప్రతింపజేసి దానికి ఒక గట్టు కట్టి దానికి మడి ఆచారాలతోటి దానికి అన్ని కార్యక్రమాలు చేసేటటువంటి సదుపాయాలన్నీ కూడా కలిగిస్తామని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఇటువంటి మంచి పనులు చేసినటువంటి మంచి మనిషికి మీరందరూ కూడా తోడు నీడగా ఉండి మీ అందరూ కూడా మాతో సహకరించాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.